హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహన యుగ అనంతరం వరకు పరిస్థితులు మొత్తం చూడడం జరిగిందండి. ఇప్పుడు ఆ అనంతర యుగం తరువాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సామ్రాజ్యం అండి చాళుక్య యుగం. ఇక్కడ కానించి ప్రతిసారి కూడా గ్రూప్ 2కి ఇక్కడ కాంచి కూడా కనీసం 5 మార్కులు అయితే అడగడం జరుగుతుందండి. అందువలన మన గ్రూప్ 2 దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిందనమాట. మీకు మొదటి పాయింట్లో చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రాజ్య స్థాపన అండి మన ఆంధ్రుల చరిత్రలో నూతన అధ్యయనం అన్నమాట. అంటే మళ్ళీ కొత్త అధ్యయనం ప్రారంభమైంది. వీళ్ళ ముందు చాళుక్యుల ముందు ఒక 400 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రదేశాన్ని చిన్న రాజ్యాలు, అంటే ఒక స్టెబిలిటైజేషన్ పరిపాలన అనేది ఆంధ్రదేశంలో ఆ రోజు కరువైంది. దానివల్ల మన ఆంధ్రదేశం ఆ 400 సంవత్సరాల కాలంలో ఏంటంటే శాతవాహన యుగంలో అయిన డెవలప్ అయిన ఆంధ్ర సామ్రాజ్యం ఆ 400 సంవత్సరాల కాలంలో మనం మళ్ళీ డౌన్ఫాల్ చూడడం జరిగింది. అలాగని చాళుక్యుల యుగంలో మొత్తం మళ్ళీ అంత స్థితిలో శాతవాహన యుగంలాగా అంత స్థితికి వెళ్ళిపోయిందంటే అంత స్థితిలో వెళ్ళలేదు. కానీ ముందు దానితో కంపేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే కొద్ది వరకు ఆ 400 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈయన పరిపాలన అనేది కొద్ది కంపేర్ చేస్తే బెటర్ అన్నమాట. ఇక చూడండి, చాళుక్యులు కర్ణాటకలో బాదామి నుండి బయలుదేరి విజేతలై ఆంధ్రదేశాన్ని సుమారు 5 శతాబ్దాల కాలం పరిపాలించారు. ఈ చాళుక్యులు ఎన్ని సంవత్సరాల కాలం పాటు మన ఆంధ్రదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారండి? 5 శతాబ్దం, అంటే సుమారు ఒక 500 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగిందండి. వీళ్ళు ఎక్కడ కానించి వచ్చారు? వీళ్ళది అంటే ఎక్కడ కాంచి విజృంభించారటండి? కర్ణాటకలో బాదామి. ఆ బాదామి కాంచి వచ్చిన వాళ్ళండి ఈ చాళుక్యులు అండి. బాదామి చాళుక్యులే వీళ్ళనమాట. బాదామి చాళుక్యులు శాఖ అయినందున వెంగి చాళుక్యులు తీరాంధ్ర మాత్రమే పరిగణించడం సమంజసం. ఇక్కడ ఏ పాయింట్లో ఏం చెప్తున్నారయ్యా అంటే, అసలు బాదామి చాళుక్యులు చాలా పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేశారు కదండి. అక్కడ పులకేశి లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు కదా. అలాంటప్పుడు దీన్ని మీరు మొత్తం అన్ని సామ్రాజ్యాలకి అంకితం చేయొచ్చు కదా. పులకేశి ఆక్రమించిన మొత్తానికి కూడా దీన్ని ఇచ్చేసుకోవచ్చు కదా, మనం కలుపుకోవచ్చు కదా. అంటే అలా కుదరదండి. ఇది బాదామి దాంట్లోని ఒక శాఖ. అంటే అందులోని ఎవరైతే మనకి రెండవ పులకేశి అంత సామ్రాజ్యం గెలిచిన తర్వాత మన ఆంధ్ర ప్రాంతాన్ని కూడా గెలవడం జరిగింది. దాని మీద ఏంటంటే తన తమ్ముడిని పెట్టి పరిపాలిస్తాడండి. వాళ్ళ తమ్ముడు ఎప్పుడైతే పులకేశి చనిపోతారో అప్పుడు అతను స్వతంత్ర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని వాళ్ళ వారసులే ఈ వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు. ఎవరండి? ఈ పులకేశి తమ్ముడు సంతానమే మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది. అంటే మెయిన్ చాళుక్యుల్లో వీళ్ళు ఒక శాఖగా ఏర్పడి ఇక్కడ స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారనమాట. అంతేకాక వీళ్ళు ఏంటంటే చూడండి, తీరాంధ్ర మాత్రమే స్వాధీనం చేసుకొని పరిపాలించారు. అంటే తీరాంధ్ర అంటే నేటి శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్న ఈ ప్రాంతంలో ఏదైతే సముద్ర తీరాన్ని తాకి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వీళ్ళు స్వాధీనం చేసుకొని పరిపాలించారు. కానీ మొత్తం ఆంధ్రదేశాన్ని పరిపాలించారా అంటే ఇది తప్పు అవుతుందండి. తెలంగాణలో ఆ టైంలో వేరే రాజులు పరిపాలిస్తున్నారు, ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు అన్నమాట. చూడండి, శాతవాహనులతో అంతరించిన ఆంధ్రదేశ రాజకీయ ఐక్యాన్ని సాధించలేకపోయారు. అంటే శాతవాహనులు మన ఆంధ్రదేశాన్ని ఒక రకమైన అన్ని ప్రాంతాలని ఆంధ్రాలో తెలంగాణ, రాయలసీమ, ఈ తీరాంధ్ర, ఈ 3 ప్రాంతాలు కలిపి పరిపాలించారు. వీటితో పాటు మిగతా ప్రాంతాలు కూడా పరిపాలించారండి. వీళ్ళు ఇదే ఐక్యతలు సాధించగలిగారా అంటే ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని వీళ్ళు పరిపాలించగలిగారా అంటే పరిపాలించలేదండి. తీరాంధ్ర మాత్రమే వీళ్ళు స్వాధీనంలో ఉంది. చూడండి, ఇక ప్రాగ్ దక్షిణాంధ్ర భూములు అంటే నేటి రాయలసీమని ప్రాగ్ దక్షిణాంధ్ర భూములుగా వర్ణిస్తారనమాట. ఆ రాయలసీమ ప్రాంతంలో ఇటుపక్క తీరాంధ్రలో చాళుక్యులు వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారయ్యా? వాటండి పల్లవ రాజ్యంలో ఉన్నాయి. అంటే పల్లవులు మెయిన్ కింగ్గా ఉండి వాళ్ళ సామంతులు అయిన బాణ వైదంబుల పరిపాలనా కాలంలో చిరకాలం ఉన్నాయన్నమాట. అంటే ఇటుపక్క వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అటుపక్క ఈ బాణ వైదంబులు ఎవరికి సామంతులుగా ఉన్నారు? పల్లవులకి సామంతులుగా ఉండి రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారన్నమాట.
ఆ తరువాత పల్లవుల అనంతరం ఆ ప్రాంతాన్ని ఎవరయ్యా తీసుకున్నారంటే చోళులకు వెళ్ళిపోయింది అనమాట. మరి వీళ్ళు ఆక్రమించుకోలేదు ఇంకా అది నెక్స్ట్ ఎవరికి వెళ్ళిపోయిందండి, ఆ రాయలసీమ ప్రాంతం చోళుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక తెలంగాణ ప్రాంతం గురించి చెప్పుకోవాలి కదా. తెలంగాణలో ఆ టైంలో ఎవరు పరిపాలిస్తున్నారు? తెలంగాణని ఎవరంటే పశ్చిమ చాళుక్యులండి. అంటే ఈ చాళుక్యుల వంశశాఖ మెయిన్ శాఖ ఉంది కదండి, వాళ్ళు ఆ తర్వాత రాష్ట్రకూటులు అండి. చాళుక్యుల తర్వాత ఎవరు వచ్చారంటే రాష్ట్రకూటులు వచ్చారు. అంటే తెలంగాణ ప్రాంతం మీదకి. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? కళ్యాణి చాళుక్యులు వచ్చారు. ఈ వంశాలు తెలంగాణ అనేది వాళ్ళ ఆధీనంలో ఉండిపోయాయి అన్నమాట. ఈ రాజవంశాలన్నీ వెంగిని ఆక్రమించడం, తద్వారా దక్షిణ పదాధిపతత్వాన్ని సాధించడానికి తరచూ యుద్ధాలు చేస్తుండే అనమాట. నీకు దక్షిణాధిపతి అని బిరుదు రావాలంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక్కడి కింద ఉన్నప్పుడు మాత్రమే ఆడు దక్షిణాధిపతి అనే బిరుదుకి అర్హుడు అవుతారు, ఆ రాజు మాత్రమే. అలాగే అర్హుడైన రాజు ఎవరైనా ఉన్నారంటే మనకు శాతవాహనంలో ఉన్నారు చూడండి, దక్షిణాపదపతి, దక్షిణేశ్వర, ఇలాగనమాట. ఆ బిరుదుకు అర్హులు అవ్వాలంటే ఈ ప్రాంతం కూడా, ఆంధ్ర ప్రాంతాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే ఆ బిరుదుకు అర్హులు అవుతారు. దీనికోసం ఏంటట, తరచూ యుద్ధాలు జరుగుతుండే. ఇది కూడా దీంట్లో కూడా ఉందన్నమాట. అందుచేత ఈ యుగంలో ఆంధ్రుల నిజ చరిత్ర ఏమి, అసలు ఆంధ్రుల చరిత్ర అంటే ఏంటి మొత్తం. ఇప్పుడంటే తెలంగాణ మనం విడిపోయాం, కానీ మనం ఇప్పుడు ఇది 1990లో బుక్ కదా ఇది. అంటే అప్పటికి మనం రెండు కలిపి ఉన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణను వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు, రాయలసీమను వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ మీరు ఆంధ్రుల చరిత్ర అనేసి ఇక్కడ కాంచి 5 మార్కులు ఇస్తున్నారు. అంటే ఇంతకీ ఆంధ్రుల చరిత్ర అది ఏది? తెలంగాణదా, రాయలసీమదా, లేకపోతే ఈ తీరాంధ్రం పరిపాలిస్తున్న ఈ వెంగి చాళుక్యులదా అనే ప్రశ్న అయితే మాత్రం అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వెంగి చాళుక్యుల్లో స్థిరపడి స్థానిక భావం అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలోని వాళ్ళు స్థిరపడిపోయారు. ఇంకా వెంగి చాళుక్యులు ఇది ఆల్రెడీ బయటి శాఖ. బయట అంటే వీళ్ళ ప్రాంతం ఎక్కడ ఉన్న తర్వాత తెలుద్దాం. కాకపోతే పులకేశి తమ్ముడు కదండి ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతను బయట వ్యక్తి కదండి. ఇక్కడ స్థిరపడి స్థానికులు అనే భావంతో ఇక్కడ వెలిగాడు అనమాట. నేను కూడా ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడిని అనేసి పులకేశి తమ్ముడు భావించాడు అనమాట. అందువల్ల వాళ్ళు ఎలా ఒక పేరుతో పిలుచుకోరు, జన్మభూమిత్యం చాళుక్యునం దేశో వెంగి త్రిపాస్మృతం అని చాటి వెంగి అట ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి పరిపాలించారు. అంటే వీళ్ళేదో బయట వాళ్ళలా కాకుండా మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే, స్థానికులమే అనే ఉద్దేశంతో చాలా ప్రజా సంక్షేమంగా అంత మంచిగా పరిపాలన అందించారు ఈ చాళుక్యులు. చాళుక్యాది రాజవంశాలు సార్వభౌమత్వమకై పోటీపడి ఆంధ్రదేశాన్ని యుద్ధరంగంగా మార్చి ఈ యుగంలో తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశంలో స్వతంత్ర గౌరవ ప్రతిష్టలు నిలపడానికి శక్తి కొలది ప్రయత్నించారన్నమాట. ఎప్పుడైతే ఈ చాళుక్యుల మధ్య విపరీతమైన యుద్ధాలు జరిగాయి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ప్రతి రాజు కూడా అప్పుడు ఎలాగండి, ఎవరు ఎక్కువ బలవంతుడైతే ఆ ప్రాంతం ఆక్రమిస్తే అతనిదా రాజ్యం అంతా. ఈ ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఆక్రమించాలని ఈ చాళుక్యులకి విపరీతంగా యుద్ధాలు జరిగాయి అన్నమాట. దానివల్ల ఎప్పుడు యుద్ధరంగం అలజడులతో ఉండేది ఆంధ్ర ప్రాంతం అంతును. దీని మీద వీళ్ళు సార్వభౌమత్వం ఎప్పుడు నిలబెట్టుకుంటూనే 500 సంవత్సరాల పాటు పరిపాలించారనమాట. ఒక్కొక్కసారి ఈ ఆంధ్ర ప్రాంతాన్ని కాపాడుకోవడమే కాకుండా చేశారటండి, మన విజయ పథకాన్ని శత్రుభూముల్లో సైతం ఎగరించారనమాట. ఇందులో గొప్పవాడైన గుణగ విజయాదిత్యులు లాంటి వ్యక్తులు ఉంటారనమాట. ఆ సందర్భంలో మన విజయ పథకాన్ని వీళ్ళు సామ్రాజ్యం ఇంచుమించు చాలా వరకు ఎక్స్పాండ్ చేశారు. అందువల్ల వీళ్ళు రాజ్యాన్ని కాపాడుకునే టైంతో పాటు కొన్ని సందర్భాల్లో విదేశీ రాజ్యాలు కూడా ఆక్రమించారు కొందరు రాజులు. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి ఏం చెప్తున్నారు అంటే, సాంస్కృతికంగా ఒక మహా ఉద్యమాన్ని ప్రోత్సహించి చాళుక్యులు ఆంధ్రుల వ్యక్తిత్వాన్ని సమకూర్చారు. ఏంటంటే మనందరినీ సాంస్కృతికంగా ఒక ఉద్యమాన్ని, ఒక రకమైన ఇక్కడేనండి మొట్టమొదటిసారి తెలుగు భాషకి ఇవన్నిటికి సాంస్కృతికంగా మనకు అన్నీ కూడా ఇక్కడే మంచి డెవలప్మెంట్స్ అన్నీ కనబడి మనమందరం ఒక్కటే, ఇదే ఆంధ్రుల చరిత్ర అన్నట్టు చేసిందనమాట. వీళ్ళు సాంస్కృతికంగా ఈ ఉద్యమం రగలడం అనమాట. నాటి వరకు రాజస్థానాల్లో ఆదరణ లేని తెలుగు భాషనట, అంటే అప్పటి వరకు మనకి ఈ శాతవాహనుల అనంతర యుగము అంటే ఈ 600 క్రీస్తు శకం 600 వరకు రాజస్థాన్లో అంటే మెయిన్ క్యాపిటల్లో ఏదైతే ఉన్నదో అక్కడ తెలుగు భాష ఉండేది, ప్రాముఖ్యత ఉండేది కాదనమాట. అక్కడ ఏ భాషకయ్యే ప్రాముఖ్యత ఉండేది అంటే మనకి ఈ ఫస్ట్ ప్రాకృతానికి, ఆ తర్వాత సంస్కృతానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే
మెయిన్ రాజ్య భాష ఏడు చేసిన దగ్గరికి వచ్చేసరికి ఆదరణ, విపరీతమైన ఆదరణ లభించింది తెలుగు భాషకి. విశేష ప్రచారంలో తెచ్చారు. తెలుగు అనేది మన మాతృభాషని విపరీతంగా ప్రచారంలో తెచ్చి ఈనాటి ఉన్న తెలుగును ఆనాటే తెచ్చిన వ్యక్తులు ఎవరయ్యా అంటే వీళ్ళనమాట. ఇప్పుడు చూడండి ఏంటంటే జాతీయ అభివృద్ధికి, జాతి సమైక్యతకు భాషను మించిన సాధనం లేదు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇక్కడ ఏడు చెప్తున్నారంటే ఇప్పుడు ఆంధ్రుల చరిత్ర ఎందుకు అవుతుందో అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు తెలుగు భాషని ఇంత లెవెల్లో తీసుకుని వచ్చి జాతిని సమైక్యం చేశారు. మన ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కృషి చేసి, అది కూడా మన భాష ద్వారా మన ప్రాంతాలన్నింటినీ ఒక్కటే అనే విధంగా తెచ్చారండి ఈ తూర్పు చాళుక్యులు. అట్టి తెలుగు భాష ఆంధ్రదేశంలో నిలిపి జాతీయ చైతన్యాన్ని కలిగించి ఆంధ్రులు, ఆంధ్రదేశము, ఆంధ్రాదేశుడు అనే భావాలు ఏర్పడడానికి సుగమ మార్గం కల్పించిన వారు చాళుక్యులు అనమాట. ఇలాంటి బిరుదులు వస్తాయి నెక్స్ట్ మన కాకతీయుల పరిపాలన కాలంకి వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రాధీశుడు, ఆంధ్రదేశాధీశుడు, ఆంధ్రదేశము, ఇలాంటి భావన ఎక్కడయ్యా కలిగింది అంటే ఈ మూల కారణం ఎక్కడ ఏర్పడిందయ్యా అంటే మనకి ఈ దేశం ఆంధ్రాధీశుడు అనే బిరుదు ఈ చాళుక్యులేనండి. ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ చాళుక్యులు మూల కారణం అయ్యారన్నమాట. అందుచేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడానికి ఎలాంటి సందేహము ఏటి అవసరం. ఇప్పుడు అనవసరం, ఇప్పుడు ఇంకా అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం విభజించింది, తెలంగాణలో వాళ్ళ చరిత్రను డెవలప్ చేసుకున్నారు. ఇటుపక్క మనం ఇంకా తిరిగి లేదు. ఇంకా తూర్పు చాళుక్యులు అంతా మన ఎలాగే ఈ ప్రాంతాన్నే పరిపాలించారు. ఇంకా వీళ్ళ కోసం మనం ఇంకా జాతి సమైక్య ఇప్పుడు ఇంకా అవసరం లేదండి. మన ఏపీఎస్సికి మన ఆంధ్ర భూభాగాన్ని వీళ్ళే పరిపాలించారు. ఇంకా అనవసరం ఇది అంతుంది. ఇంకా ఇప్పుడు నిజంగా వీళ్ళు ఆంధ్రదేశం అయిపోయారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వంశోత్పత్తి అంటే వీళ్ళు ఎక్కడ పుట్టారు అంటే చాళుక్యులు అంటే ఈ చాళుక్యులు కాదండి, వెంగి చాళుక్యులు కాదండి. వీళ్ళు వెంగి చాళుక్యులు ఒక శాఖ అని చెప్పాను. ఏకంగా చాళుక్యులే, ఆ మెయిన్ చాళుక్యులు, ఆ పులకేశి వంశమే. ఎక్కడ అసలు బీజాలు ఎక్కడ పడింది? వీళ్ళకి కూడా విపరీతమైన భిన్న వాదనలు. వీళ్ళు మా ప్రాంతం అంటే మా ప్రాంతం అనడానికి ఒక్కొక్క రకమైన ఆధారాలు చెప్పారనమాట. బోల్డ్ కథలు కూడా సృష్టించడం జరిగింది. ఇప్పుడు చాళుక్యుల వంశోత్పత్తి ఏ విధంగా జరిగిందయ్యా అనేది మనం గమనిద్దామండి. చూడండి, ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు? చాళుక్యుల వంశోత్పత్తి సైతం నేటికి జటిల సమస్య. ఈ రోజు వరకు, ఆ రోజు బుక్ రాసినంత వరకు ఇప్పటికి కూడా ఉందండి. ఇది ఒక క్లిష్టమైన సమస్యగానే ఉంది. వీళ్ళు ఎక్కడ కానించి జరిగిందయ్యా, వీళ్ళు విజృంభణ, వీళ్ళు ఎక్కడ పుట్టారు అనేది కొద్ది కాంట్రవర్సీ లేపుతున్నదేనండి. వివిధ చాళుక్య వంశ శాసనాల్లో కల్పించిన గాథలు విచిత్రమైన ఊహలకు కారణమయ్యాయన్నమాట. మనకి ఎందుకు వీళ్ళు జటిల సమస్య ఏంటంటే ఇప్పుడు కూడా శాసనాలు బట్టే కదా మనం వీళ్ళు హిస్టరీని డిజైన్ చేస్తాం. ఆ శాసనాల్లో ఏంటంటే కొన్ని శాసనాలు ఒకలా ఉంటుంది, మేము ఎక్కడ పుట్టాము, ఇలాగొచ్చి ఇలాగ విజృంభించామని. ఇంకో దగ్గరేమో ఇంకోలా ఉంటుందన్నమాట. రకరకాల కథలు అనేవి ఏర్పడడం వల్ల ఈ సమస్య ఏంటంటే క్లిష్టతరం అయిపోయింది. ఈ గాథల ఆధారంగా, ఇవన్నీ కథల ఆధారంగా చేసుకొని మనకి కొందరు వాదన ఎలాగుందని చూడండి. చాళుక్యులట, ఏ చాళుక్యులు? మొత్తం చాళుక్యులండి, మన వెంగి చాళుక్యులు గట్ట కాదు. అంటే వెంగి చాళుక్యులు వాళ్ళ భాగం అన్నమాట. ఆ చాళుక్యులు మూల బిందువు ఎక్కడ, మెయిన్ చాళుక్యులు మూల బిందువు ఎక్కడ అన్నట్టు చూడండి. వీళ్ళు అయోధ్య అంటే నేటి ఉత్తరప్రదేశ్లో ఉందకండి. ఆ అయోధ్య నేలిన చంద్రవంశీయులట. ఏదో కారణాల వల్ల దక్షిణాపదానికి వలస వచ్చారు. అంటే మన ఉత్తర భారతదేశంలో ఉన్న వీరు కొన్ని కారణాల రీత్యా దక్షిణ భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ ఉన్న వాకాట కదంబ శాఖలకు సామంతులై ఉన్నారనమాట. అంటే ఇక్కడ అదే టైంలోని ఇక్కడ వాకాటకులు, కదంబులు పరిపాలిస్తున్నారు మన దక్షిణ ప్రాంతంలోని. వాళ్ళకి సామంతులుగా ఉండే ఎప్పుడైతే ఆ వాకాటకులు, ఆ కదంబులు మనకి బలహీనులయ్యారో అప్పుడు వీళ్ళు విజృంభించారనేసి కొంతమంది వాదన అనమాట. ఇక కొంతమంది ఏం చెప్తున్నారు? గుజరాతీని సోలంకీలు పరిపాలించేవారు అనమాట. ఈ సోలంకీల పరిపాలన అప్పుడు గుజరాతీలు పరిపాలిస్తే గుజరాతీ ప్రాంతాన్ని వాళ్ళకు సంబంధించిన శాఖ ఈ చాళుక్యులు అనేసి కొంతమంది అంటున్నారు. అది ఎలా నిర్ణయించారంటే మనకి వారు అగ్నికుల క్షత్రియులు అనేసి మనకి చాందు బర్దాయ్ రాసిన పృథ్వీరాజు రాసో గ్రంథంలో పేర్కొనడం అయిందనమాట. అందువల్ల వీళ్ళు కూడా ఈ సోలంకి వంశశాఖే అనేసి, చాళుక్య వంశశాఖే అనేసి అన్నట్టు భావిస్తున్నారనమాట. ఎవరో చాందు బర్దాయ్ రాసిన పృథ్వీరాజు రాసో గ్రంథం ఆధారంగా అనమాట.
ఏమైనా మనకి ఈ చాళుక్య అనే పదానికి సరైన సంస్కృత మూలం కనబడదనమాట. ఇక ఆ పదాన్ని సాధించడానికి ఎక్కడ కానించయ్యా ఈ చాళుక్య అనే పదం ఉద్భవించింది అని చెప్పడానికి వీళ్ళు రకరకాల ఒక గాథ అయితే, ఒక కల్పిత గాథ, గాథ అంటే కథ, ఒక కథను క్రియేట్ చేశారటండి. అది చూడండి. భూభారం ఏదైతే మన భూదేవి గారు నేను ఈ భూభారాన్ని మొయ్యలేకపోతున్నానని బ్రహ్మదేవుడి ఇక్కడ మొరపెట్టుకుంటుంది అనమాట. బాధపడుతూ చెప్తుంది, అయ్యా బ్రహ్మ, నేను ఈ భూభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, మీరే నాకు మార్గం చూపించాలి అంటే ఆ టైంలో మనకు బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడట అని సూర్యుడికి అర్ధాంజలి గడిస్తుంటాడు. సూర్యుడికి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్న సమయం అనమాట అది. ఆ టైంలో మనకి ఈ భూదేవి బ్రహ్మదేవుడిని ప్రార్థించడం జరుగుతుంది. దానికి మనకి బ్రహ్మదేవుడి ప్రార్థన వినేసరికి ఒకసారి తన ప్రార్థనలో ఉన్నాడు కదా, ఈ మొర వినేసరికి అతను కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి తన చులకం అంటే దోషులు ఇలా దండం పెడతాం కదండి, అందులో చూసిన వెంటనే మనకి ఎలాగంటే ఒక మహావీరుడు ఉద్భవించాడు అనమాట. ఆ బ్రహ్మ చులకం నుంచి, ఆ చేతుల్లో నుంచి ఉద్భవించాడు. ఆ చులకం నుండే పుట్టినందువల్ల వీడు చాళుక్యుడయ్యారు, వీళ్ళు చాళుక్య వంశకర్త అయ్యాడు అనేసి మనకి ఈ కథ చెప్పబడింది అనమాట. ఇప్పుడు ఏదైనా కథలోని హిస్టోరియన్ నమ్ముతారా? హిస్టరీ రచించిన ఎవరైనా ఒక హిస్టోరియన్ ఇది కథ అన్నప్పుడు ముందే కల్పిత గాథలా కనబడట్లేదండి ఇది. అందువల్ల దీంట్లోని ఎలాంటి కట్టు కథ అనేసి మనకు డైరెక్ట్ చెప్పి వచ్చింది ఇది. ఇక చులకం నుండి పుట్టినాడు కాబట్టి చూళుక్యుడు అవ్వాలి, కానీ చాళుక్యుడు అవ్వడానికి గల వీలు లేదు కదండి. అంటే ఇప్పుడు దీనికి మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు మీరు బ్రహ్మ చేతుల్లో దోషుల్లో నుంచి పుట్టారంటున్నారు. ఆ దోషుల్లో పుట్టితే సారీ అండి, ఒక్క నిమిషం. అందువల్ల వీళ్ళు ఆ కథలో మనకి ఎలాంటి విశ్వసనీయత లేదు అనేసి మన నిజం లేదని తెలుస్తుందన్నమాట. ఈ కథ ఎప్పుడయ్యా పుట్టింది ఇలాంటి కథ అంటే మనకి 10వ శతాబ్దంలో ఈ కథ క్రియేట్ అయినట్టు తెలుస్తుందండి. అంటే ఆ టైంలో 1000వ సంవత్సరం అన్నమాట ఇది. అప్పుడు పుట్టినట్టు తెలుస్తుంది. ఈ గాథలో మరొక అసందర్భం ఉంది. ఇక అదేంటంటే ప్రాచీన కాలం నుండి అయోధ్యను వేలిన వాళ్ళు సూర్యవంశ రాజ్యం అనమాట. మీరు చంద్రవంశరాజులు ఎప్పుడు ఎవరికి తెలియదు అనమాట. అంటే అయోధ్యని ఎప్పుడు ఈ చంద్రవంశీయులు ఆక్రమించారు అనేది మనకి ఎవ్వరికి కూడా సమాధానం లేదు. ఇప్పటికంటే ప్రాచీన కాలం నుంచి సూర్యవంశరాజులు అనేవారు అయోధ్యని వెళ్ళారు. ఇక చాళుక్యులు ధరించిన హారతీపుత్ర అనే మాతృసంజ్ఞ ఇదే మాతృసంజ్ఞలు ధరించిన శాతవాహనులు, ఇక్ష్వాకులు, కదంబలు వీళ్ళందరూ దక్షిణాది రాజవంశాలు వారికి సంబంధాన్ని సూచిస్తుందన్నమాట. ఎందుకంటే ఈ హారతీపుత్ర అంటే ఈ మాతృసంజ్ఞలు అంటే అమ్మ పేరుని ముందు ధరించుకోవడం అనే ఆచారం మనకేంటంటే దక్షిణాదిని కనబడుతుంది అనమాట. అంటే మన ఇటుపక్క ఉన్న ప్రాంతం దక్షిణ భారతదేశంలో కనబడుతుంది. దీనికి ఎగ్జాంపుల్సే శాతవాహనులు, ఇక్ష్వాకులు, కదంబులు అనమాట. ఇక కదంబులు వలె చాళుక్యులు సైతం కూడా మాతృగణం పరిపాలితానం అని చెప్పుకున్నారు. అందుచేత మనం ఏం చెప్పుకోవచ్చయ్యా ఇవన్నిటి వల్ల, ఈ హారతీపుత్ర ఇవన్నీ బిరుదుల వల్ల ఏంటంటే వీళ్ళు దక్షిణా పదం వీళ్ళని అంటే ఒక అనుమానం ఏర్పడుతుంది, సహజం అనమాట. ఎలాంటిదంటే వీళ్ళు దక్షిణా పదానికి చెందినవారు అనడానికి ఆ బిరుదు ఒక క్రియేట్ చేస్తుంది. ఎవరికైనా క్రియేట్ అవ్వాలి, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ మాతృసంజ్ఞల ఆచారం. ఇక ఇటీవల దుర్గాప్రసాద్ దీక్షిత్ అనే పండితుడు, ఎవరండి దుర్గాప్రసాద్ దీక్షిత్ గారు ఏడు చెప్తున్నారు, చాళుక్యుల జన్మభూమి గురించి ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. ఎవరండి? దుర్గాప్రసాద్ దీక్షిత్. ఇతను ఏం చెప్తున్నాడయ్యా అంటే మహారాష్ట్రలో చలికి అనే కులం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాళుక్యుల వంశస్థులు అని చెప్పుకునేవారు. ఎక్కడంటే ఏ ప్రాంతంలోని మహారాష్ట్రంలో చలికి అనే కులం ఉంది, అలాగే వాళ్ళు చాళుక్య వంశస్థులు అని చెప్పుకున్నారు. అలాగే మనకి ఈ బీదర్, నేటి మహారాష్ట్రలో బీదర్ అనే ప్రాంతం ఉంది చూడండి, అక్కడ చల్కిపురి అనే ఒక గ్రామం కూడా ఉంది. ఇక దాని సమీపంలోనే చుల్కి అనే ఒక నది కూడా ప్రవహిస్తుంది. అంటే చల్కిపురి, చుల్కి, ఆ తరువాత రెండవ పులకేశిని మనకి హ్యుయాన్ సాంగ్ ఏమని కీర్తించాడటండి, మహారాష్ట్రాధీశుడు అని ఇవన్నీ కీర్తించడం వల్ల ఈ కారణాల రీత్యా ఈ దుర్గాప్రసాద్ దీక్షిత్ గారు ఏం చెప్తున్నారయ్యా అంటే వీళ్ళు
కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో, అంటే ఎక్కడ, బీదర్, ఉస్మానాబాద్ జిల్లాల ప్రాంతంలో చాళుక్యుల జన్మభూమి అనేసి ఇతను నిర్ణయించడం జరిగింది. ఏంటండి, ఇవన్నీ కారణాల రీత్యా వీళ్ళ జన్మభూమి ఇక్కడే, ఈ ప్రాంతం ఎక్కడట, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న బీదర్, ఉస్మానాబాద్ జిల్లాల దగ్గర వీళ్ళు ఏర్పడ్డారని మనకి దుర్గాప్రసాద్ దీక్షిత్ గారి సిద్ధాంతాన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇక మనకి ఏటి చెప్పుకుంటున్నారు, నెక్స్ట్ ఈ చాళుక్యులట సువిశాలమైన గుజరాత్ మొదలు తమిళనాడు వరకు ఉభయ సముద్రాల మధ్య విస్తరించిన సామ్రాజ్యాన్ని చిరకాలం పరిపాలించారు. ఏ చాళుక్యులైనా మన వెంగినేలిన చాళుక్యులు కట్టుకోవాలండి, మెయిన్ చాళుక్యుల గురించి ఇదంతా స్టోరీ వస్తుందన్నమాట. వాళ్ళు ఈ గుజరాత్ కాంచి తమిళనాడు వరకు 2 సముద్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మొత్తం చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఇక చాళుక్య వంశశాఖలు దక్షిణాపథంలో అనేక ప్రాంతాల్లో స్థిరపడినందునే చారిత్రక అంశం అందరికీ తెలిసిందే. అంటే దీనికి దుర్గాప్రసాద్ దీక్షిత్ గారు చెప్పారు కదా, వీళ్ళు ఆ ప్రాంతంలో దానికి ఎందుకు కాదు అనేసి ఇప్పుడు రీజన్లు చెప్తున్నాం అనమాట. అంటే ఎంత పెద్ద సువిశాలమైన సామ్రాజ్యం పరిపాలించారు, వాళ్ళ శాఖలు అనేక ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నాయి. అలాగే శాతవాహనుల పేరులో మనం ఇందాకే గమనించాం ఆ ముందు క్లాసులో, శాతవాహనాహార, శాతవాహన కోట, శాతవాహన కొండ అనేవి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాల ప్రాంతాల్లో ఉన్నట్లే చాళుక్యుల పేరును కూడా పట్టణాలు, నదులు, భిన్న ప్రాంతాల్లో ఏర్పడడానికి అవకాశం ఉంది. మనకి ఇంతకుముందు కూడా ఏటి శాతవాహనులు మహారాష్ట్రాలు, విదర్భ ప్రాంతాలు అన్నీ అనుకున్న తర్వాత ఫైనల్గా వచ్చాం కండి వాళ్ళు ఆంధ్ర అనేసి. ఇప్పుడు కూడా అలాగేనమాట, వీళ్ళు కూడా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు లాస్ట్లో కన్క్లూజన్ వస్తుంది చూడండి. అంటే అవన్నీ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిపోతారు అనుకోవడం తప్పు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక పులకేశి గురించి ఇతనే పులకేశిని ఏమని చెప్పారు, మనకు హ్యూమన్ సాంగ్ మహారాష్ట్రాధిపుడు అని చెప్పాడు కదండి రెండవ పులకేశిని. ఎందుకంటే అది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, ఈ హ్యూమన్ సాంగ్ అనే వ్యక్తి మహారాష్ట్రలో పర్యటిస్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంతం కూడా ఎవరి కింద ఉంది, పులకేశి కింద ఉంది. అందువల్ల ఇతను మహారాష్ట్రీయుడు అని చెప్పొచ్చు, అది కూడా ఆస్కారం ఉందన్నమాట. ఆంధ్రదేశంలో గోదావరి జిల్లాలో చాళుక్యులు వంశస్థులని చెప్పుకునే క్షత్రియులు ఉన్నారు కదా. అంటే ఆంధ్రదేశంలో కూడా మనకి గోదావరి జిల్లాలో మేము చాళుక్యులు వంశస్థులమని చెప్పుకునే ఒక క్షత్రియుల శాఖ ఉందన్నమాట. ఇప్పుడు అందుచేత మనం ఏం చెప్పుకోవచ్చండి, దీక్షిత్ పండితుడి గారి నిర్ణయాన్ని మనం యథార్థంగా అంటే 100% ఇతను అంగీకరించడం లేదు. ఇక వాస్తవానికి నిజానికి చలిక్య అనే మాటకి శాసన అయిన మొదటి సాక్ష్యం ఎక్కడ లభించింది అంటే మనకి నాగార్జునకొండ శాసనంలో లభించిందండి. ఎక్కడండి, 3వ శతాబ్దానికి చెందిన నాగార్జునకొండ అనే శాసనంలో లభించిందనమాట. చలికి అనే పదం మొట్టమొదటి ఏ శాసనంలో బయటపడింది అంటే ఈ శాసనంలో. ఆ శాసనంలో ఏంటి చేసింది, మహాతలవర మహాదండనాయక చలికి రెమ్మనక అనే ఇక్ష్వాకు సామంతుని పేర్కొందనమాట. అంటే చలికి అనే మొట్టమొదటి పదానికి ఉద్భవించిన నాంది ఎక్కడంటే మన ఆంధ్రదేశంలోనే. ఈ చలికి అనేవాళ్ళు ఉన్నారు అంటే ఈ శాసనమే సాక్ష్యం. అదే చలికి రమ్మనని ఈ నాగార్జునకొండ శాసనం పేర్కొంది. అతను ఇక్ష్వాకుడు సామంతుడు అని చెప్తుంది ఆ శాసనం. తరువాత శాసనాల్లో సల్కి, సొలుకి, చలుకి, చల్య, చాళుక్య, చాళుక్య, చాళుక్య అనే రూపాంతరాలు చలికి ప్రత్యక్షమైనట్టు అవుతుంది. అంటే ఇవన్నీ తరువాతలో ఈ రూపాంతరాలు మారాయి. ఇవన్నీ కూడా సాంస్కృతీకరణలో వివిధ దశలు. అంటే పేర్లలో అప్పుడు ఒకలా పిలుస్తాం, మెల్లమెల్లగా ఆ పేరునే ఇప్పుడు ఇలా పిలుస్తాము అని చెప్తున్నారన్నమాట. ఇక ములక, అస్సక, ఆంధ్ర, మైషాజిక జాతుల వలె ఆంధ్రదేశంలో చలి అనే జాతి ఉండవచ్చును అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఆంధ్రులు అనేసి మనం నిర్ణయించడం జరుగుతుందండి. ఎలాగంటే మనకు ఆంధ్రదేశంలో మనం ముందే చెప్పుకున్నాం, అస్సక, ములక, ఆంధ్ర, మైష ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నారు అని ఐతిరేయ బ్రాహ్మణం చెప్తుంది. ఆ బ్రాహ్మణంలో మిస్సేజ్ ఉంటుంది. ఆ టైంలో చలి అనే జాతి కూడా మన ఆంధ్ర ప్రాంతమే అనేసి మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు అంటారు. ఇక చాళుక్య విక్రమాదిత్య, చాళుక్య భీమాది పదాల వలె చలికి రెమ్మనక అంటే చలికి జాతీయుడైన రెమ్మనక అని అర్థం. ఏంటండి, చలికి జాతీయుడైన రెమ్మనక అనేసి అర్థం అటండి.
ఇక చలికి రెమ్మనక హిరణ్య రాష్ట్రాధిపతి అని ఆ శాసనంలో ఉంది. నేటి కడప, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలని ఏంటండి ఈ చలికి రమ్మనక ఏ రాష్ట్రానికి చెందినవాడటండి? హిరణ్య అనే రాష్ట్రానికి అధిపతి అనేసి మనకి నాగార్జునకొండ శాసనం చెప్తుంది. ఇప్పుడు ఈ హిరణ్య అనే రాష్ట్రం ఏ ప్రాంతం అయ్యా ఉంటుంది? ఇప్పుడు నేటి ఏ ప్రాంతాన్ని హిరణ్య అని ఆనాడు పిలిచారంటే కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను కలిపి ఆనాడు హిరణ్య అనే రాష్ట్రం అన్నమాట. ఈ సందర్భంలో రణస్థంపుడి శాసనం ఏంటండి? రణస్థంపుడి శాసనం 11వ శతాబ్దం నాటిదనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ శాసనంలో ఏటని చెప్తున్నాడండి, ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ శాసనంలోని విజయాదిత్యుడు అనే రాజకుమారుడు భార్య సహితుడు అంటే తన భార్యను పట్టుకొని అయోధ్య నుండి రాజ్య స్థాపన ఉద్దేశంతో దక్షిణాపదానికి వచ్చాడు. ఎవరండి? విజయాదిత్యుడు అనే రాజట. మనకి రణస్థంపుడు శాసనంలో స్టోరీ ఇది. అతను తన భార్యను వెంట పెట్టుకొని ఇక్కడ దక్షిణాపదంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. అతడాట త్రిలోచన పల్లవనితో యుద్ధం చేసి మరణించాడనమాట. ఎవరు? ఈ విజయాదిత్యుడు అనే రాజు. ఆ టైంలో తన భార్య గర్భిణి అనమాట. ఈ గర్భిణి అయిన అతని భార్యను ముడువేము అనేసి ఒక అగ్రహారం ఉంటుందండి. ఆ అగ్రహానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, విష్ణుభట్టు సోమయాజీ అనే బ్రాహ్మణుడు ఈ మన విజయాదిత్యుడి భార్యని రక్షించాడు అనమాట. ఆ గర్భిణిని రక్షించి ఆమెకి జన్మించిన కుమారుడు నందాదేవి వరప్రసాదంతో రాజ్యం స్థాపించి చాళుక్యులకు మూల పురుషుడైనాడు అని చెప్తుందనమాట. ఏంటి? ఆవిడికి జన్మించిన ఎవరైతే ఆ విజయాదిత్యుడి భార్యకి జన్మించిన వారే ఈ చాళుక్యులకి మూల పురుషుడయ్యాడు అనేసి మనకు ఆ స్టోరీ ద్వారా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ముడువేము అనే ప్రాంతం ఎక్కడ ఉందయ్యా అంటే నేటి కడప జిల్లాలో ఉంది. ఏటి ముడువేము అనే ప్రాంతం ఎక్కడ ఉంది? నేటి కడప జిల్లాలో ఉంది, అంటే హిరణ్య రాష్ట్రంలో ఉంది. ఇక చాళుక్యులు ఏం చెప్పుకుంటారు? హారతీ పుత్రనాం అని చెప్పుకున్నారు. మేము హారతీ పుత్రులు అనేసి మెయిన్ చాళుక్యులే చెప్పుకున్నారండి. అందువల్ల మనకేం తెలుస్తుంది? ఈ హారతీ దేవాలయం ఎక్కడ ఉందండి? విజయపూర్లో హారతీ దేవాలయం ఉంది కదండి. అంటే వీళ్ళు సొంత ప్రాంతం మీద మొక్కు అంటే ప్రేమను వెలబుచ్చుతున్నారు. ఇక విజయపురిలోని హారతీయే చాళుక్యుల ఆరాధ్య దేవత అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు పూజించిన దేవత ఎవరయ్యా అంటే ఈ విజయపురిలో ఉన్న హారతీ మాతే. ఇటీవల 2వ పులకేశి తొమ్మయ్యనూరు శాసనం మనకి ఎక్కడ దొరికిందటండి? 2వ పులకేశి తొమ్మయ్యనూరు శాసనం ఎవరిచ్చారయ్యా అంటే 2వ పులకేశి ఇచ్చారు. ఇతను కర్నూలు, మహబూబ్ నగర్ మధ్యలో ఈ ప్రాంతంలో ఉన్న చూడండి, అక్కడ ఈ శాసనం దొరికింది. దీనిలో ఏం చెప్పారంటే కృష్ణ, తుంగభద్ర నదుల సంగమ స్థలంలోని సంగమేశ్వరము చాళుక్య విషయములు ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎక్కడట ఈ తొమ్మయ్యనూరు శాసనంలో ఏం చెప్తున్నది? కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య సంగం, ఈ రెండు కలిసే ప్రాంతంలో సంగమేశ్వరం అనే ఆలయం ఉంది. అక్కడే చాళుక్య అనే ఒక విషయం అంటే ఒక ప్రాంతం ఉంది అని చెప్తుందన్నమాట. ఈ చాళుక్య విషయం ఆ జిల్లాయే. ఆ చాళుక్య విషయం ఆనాడు విషయాన్ని జిల్లా అంటారు. ఇప్పుడు కంపేర్ చేస్తే అదే చాళుక్య యొక్క జన్మభూమి అనడానికి సముచితమైన తీర్మానం అన్నమాట. ఇది ఈ చాళుక్యులు ఎవరో కాదు, వీళ్ళ మెయిన్ చాళుక్యులు కూడా ఆంధ్ర ప్రాంతం అనడానికి ఇవన్నీ ఆధారాలు. ఆంధ్ర పదం అన్నట్లు జాతి పేరును అనుసరించి వారు నివాస ప్రాంతానికి పేరు రావడం సాంప్రదాయం. అందువల్ల ఆ నివాస ప్రాంతం ద్వారానే ఈ చాళుక్య విషయమే వాళ్ళ ప్రాంతం అయినందువల్ల, వాళ్ళ జన్మస్థలం అయినందువల్ల వీళ్ళు చాళుక్యులు అయ్యారు అని చెప్పారనమాట. ఈ శాసనంలో దొరికిన ప్రదేశాన్ని బట్టి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ చలికి అనే జాతి ఉండేదని, ఆ ప్రాంతాలను కలిపి చాళుక్య విషయం అయిందని నిర్ణయించవచ్చు. ఎలా ఫైనల్గా నిర్ణయించారు? చలికి జాతి ఇక్కడ ఉంది, ఆ నివసించిన ప్రాంతమే చాళుక్యుల విషయము, అక్కడ పుట్టారు కాబట్టి వీళ్ళు చాళుక్యులు అయ్యారని మనకు తెలుస్తుంది. ఇక రణవిక్రమ్ అనే బిరుదు మనకి మొదట పులకేశికి ఉన్నట్లుగా మనకు ఒక శాసనం ద్వారా తెలిసిందండి. అంటే మెయిన్ మొదటి పులకేశికి రణవిక్రమ అనే ఒక బిరుదు ఉందటండి. ఆ బిరుదు ఉన్నట్లు మనకి ఎలాగండి ఏలేశ్వరంలో దొరికిన శాసనం బట్టి ఈ మొదటి పులకేశికి రణవిక్రమ అనే బిరుదు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అందుచేత మనకేం చెప్పుకోవచ్చు,
మొదటి చాళుక్యులకు చాళుక్య విషయ పరిపాలకులు ఇక్ష్వాకుల వంశస్థున్నాయి. అంటే ఎవరైతే ఈ చాళుక్య విషయాల పరిపాలకులుగా ఉన్నారో, మొట్టమొదటి చాళుక్యులు ఉన్నారో వాళ్ళట ఇక్ష్వాకులతోని అనంతరం విష్ణుకుండినులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఇక్ష్వాకులకు సామంతులుగా ఉండి ఆ తర్వాత విష్ణుకుండిలకి వీళ్ళందరూ సామంతులుగా ఉన్నారు. హిరణ్య రాష్ట్రం చాళుక్య విషయములను పరిపాలిస్తూ కదంబులు బలహీనలై అవకాశం పురస్కరించుకొని పశ్చిమంగా రాజ్య విస్తరణ చేసి చాళుక్యులు స్వతంత్రం రాజ్యం స్థాపించినారు అనేది నిర్ణయించడం కరెక్ట్ అయిందనమాట. అర్థమైందండి. ఇక్కడ వీళ్ళు బాదామి కాంచి విస్తరించారు కదా. బాదామి ఎప్పుడు వెళ్ళారంటే ఎప్పుడైతే ఆ కదంబ అనే రాజ్యం కదంబులు పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎప్పుడైతే బలహీనులయ్యారో ఇదే సదవకాశానిగా భావించి చాళుక్యులు పశ్చిమ వైపు అంటే నేటి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకొని ఇటుపక్క విస్తరించారు అనడం ఫైనల్గా కన్క్లూజన్. వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. మీరు దుర్గాప్రసాద్ దీక్షిత్ ఒక సిద్ధాంతం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ రణవిక్రమ, ఆ తర్వాత రణస్తంపుడి శాసనము, ఆ తర్వాత మీకు పులకేసి శాసనాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంతటితో ఈ క్లాస్ అయితే కంప్లీట్ అయింది. తరువాత క్లాస్లో మనం ఏంటంటే చాళుక్యుల రాజ్య స్థాపన ఎలా జరిగింది అనేది చూద్దామండి. మన క్లాసు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఎక్కడ కూడా ఒక్క క్లాస్ కూడా మీరు మిస్ అవ్వద్దు. మీకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయినా వాళ్ళకి చెప్పండి. మనకు ఛానల్ గురించి చెప్పి వాళ్ళకి కూడా ఈ క్లాసులు అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ చాలా తొందరలో ఉందన్నమాట. మీరు కసి మ్యాథ్స్ చదివితే గ్యారంటీగా ఇప్పుడు కానీ ప్లాన్ చేసి చదివితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఓకేనండి.